నాకు తెలియాలి కదా కష్టం. కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్ర స్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. కాంశీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. 2007 నుంచి మొదలు పెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తున్నాము. నలిగిన దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుతుంది. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. సార్ అది ఈయన చెప్తున్నది ఓకే, ఎవరి పెళ్లికి ఎవరు హడావిడి చేశారు అనేది ఒకటి. ఎందుకంటే జనసేనలో కూడా కొంత అది వచ్చింది, కొంతమంది నాయకులు బహిరంగ మాట్లాడారు మా నాయకుడు ఇలా చేసి ఉంటే బాగుండేది. ఈయన ఇంకా ఎక్స్పెరిమెంట్ లెవెల్లోనే ఉన్నానని ఫీల్ అవుతున్నారు. అంటే నేను చెప్పేది అవగాహన రాహిత్యంతో కూడిన ఉపన్యాసాలు అవి. ఎక్కడ ఏది మాట్లాడకూడదో అది మాట్లాడతాడు ఆయన, ఎక్కడ ఏది మాట్లాడో అది మాట్లాడు. విజయ్ ఆకాశం చూడబడ్డాడే ఏంది? విజయ్ గెలుపును స్వాగతిస్తే తప్పే ఉంది జనసేన. నేను అంటోంది అదే. విజయ్ రాజకీయం వేరు, ఇక్కడ రాజకీయం వేరు అన్నాక అక్కడ ఏమన్నా పద్దాక కొత్తోడు వచ్చామని ఎన్నికవుతాడా? 60 సంవత్సరాల నుంచి దిక్కులేదు తమిళనాడులో. 60 సంవత్సరాలు థర్డ్ ఆల్టర్నేటివ్. బట్ వచ్చాడు. ఆంధ్రలో థర్డ్ ఆల్టర్నేటివ్ చోట్లేదని ఈయనట్ట చెప్తాడు. జగన్ ఎట్ట వచ్చాడు? అదే కదా మరి. వెంటనే ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళందరూ రిటర్న్ అయ్యారు. మరి అక్కడ కూడా అంతే కదా, డిఎంకే వాళ్ళందరూ రిటర్న్ అయ్యారు, ఏఐడిఎంకే వాళ్ళందరూ రిటర్న్